అమెరికన్ల కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అమెరికా ప్రభుత్వము అమెరికా ఆహార మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. గతంలో విడుదల చేసినటువంటి ఆహార మార్గదర్శకాలలో బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్ మరియు ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్లను అధిక మొత్తంలో తీసుకోవాల్సి ఉన్నది అని చెప్పినారు. అదేవిధంగా ఈ హెల్తీ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్లను తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉన్నదని గతంలో చెప్పడం జరిగింది. అందుకే ఈ గత ఆహార మార్గదర్శకాలకు సంబంధించినటువంటి పిరమిడ్ నిట్ట నిలువు పిరమిడ్. ఈ నిట్ట నిలువు పిరమిడ్లో బేస్లో వెడల్పుగా ఉంటుంది. ఈ వెడల్పున బేస్ ఏం సూచిస్తుందంటే కార్బోహైడ్రేట్లను సూచిస్తుంది. అంటే ఈ కార్బోహైడ్రేట్లను అధిక మొత్తంలో తీసుకోవాలని చెప్పడం జరిగింది. పైకి పోతున్న కొద్దీ ఏమవుతుందంటే చిట్ట చివరికి ఏమున్నది అంటే ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్లు, అంటే ఇవి తక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందుకనే ఈ పిరమిడ్ పైభాగం సన్నగా ఉండడం జరిగింది. ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఆహార మార్గదర్శకాలు గతంలో ఉన్నటువంటి ఆహార మార్గదర్శకాలకు పూర్తిగా వ్యతిరేకం. అంటే గతంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకోమని చెప్పారు, కానీ ప్రస్తుతం ఈ కార్బోహైడ్రేట్లు అంటే బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్, అదేవిధంగా ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు వీటన్నిటిని కూడా తక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పడం జరిగింది. హెల్తీ ఫ్యాట్స్, ఆరోగ్యకరమైనటువంటి క్రొవ్వులు, ప్రోటీన్లను అధిక మొత్తంలో తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుత ఆహార మార్గదర్శకాలకు సంబంధించిన పిరమిడ్ గతంలో చెప్పిన పిరమిడ్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆహార మార్గదర్శకాలకును వీరమాచినేని రామకృష్ణ గారు విఆర్కే డైట్కి మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయి. వీరమాచినేని రామకృష్ణ గారు కూడా కార్బోహైడ్రేట్లను, అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినకూడదని గత కొన్ని సంవత్సరాలుగా మనకు చెప్తూనే ఉన్నారు. ఈ కార్బోహైడ్రేట్ల ద్వారానే షుగర్, బీపీ, ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ కార్బోహైడ్రేట్ల స్థానంలో వీఆర్కే గారు ఏం చెప్పారంటే హెల్దీ ఫ్యాట్, ఆరోగ్యకరమైనటువంటి క్రొవ్వు పదార్థాలను మరియు ప్రోటీన్లను ఎక్కువ తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ ప్రోటీన్లలో ఎక్కువ ఏమేంటంటే తీసుకోవాల్సినవి గుడ్డు, పచ్చసొనతో సహా, అదేవిధంగా చికెన్, మటన్ వంటి ఈ జంతు సంబంధమైనటువంటి ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ అమెరికన్ గవర్నమెంట్ కూడా ప్రస్తుతం అదే చెప్పడం జరిగింది. అదేవిధంగా అమెరికన్ గవర్నమెంట్ కూడా ఈ అత్యధిక మొత్తంలో నీరు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీఆర్కే గారు కూడా తప్పనిసరిగా రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తీసుకోవాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.